సుప్రీంకోర్టు తీర్పు కులం మతాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అంటే మతం మారితే, అది కూడా క్రిస్టియన్ లేదా ఇస్లాం మతాలకు మారితే కులం పోతుందట. దానికి 1950 ఆగస్టు 11వ తారీఖు రాష్ట్రపతి అనుమతి ఇచ్చింది. అది చట్టంగా ఉంది. ఆ చట్టాన్ని అర్థం చేసుకోలేక కొద్దిమంది అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ నాయకులు కొద్దిమంది దానికి వక్ర భాషని చెప్పారు. అలా నడిచింది. ఇప్పుడు అందరికీ అర్థమైంది. రఘురామకృష్ణరాజు అన్యాయంగా మాట్లాడుతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను రాజ్యాంగంలో ఉన్నది చెప్పాను. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు చాలా స్పష్టంగా మనం ఏ మతాన్నైనా అవలంబించవచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. భారత రాజ్యాంగం ఎస్సీ హోదాను ఎలా ఇచ్చింది? ఇది మతం ఆధారంగా ఇచ్చిందా? ఖచ్చితంగా కాదు. మతం ఆధారంగా ఎస్సీ హోదాను ఇవ్వలేదు. కులం ఆధారిత సామాజిక వివక్షను, అస్పృశ్యతను ఎదుర్కొనే వాళ్లకు ఇట్లా ఎస్సీ హోదాను ఇచ్చింది. మతం మారినా వాళ్ళ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. కాబట్టే మత ప్రస్తావన లేకుండా ఎస్సీ హోదాను ఇచ్చింది.